ఒక జంటకి పెళ్ళయింది. ఇద్దరు మంచి జాబ్స్ చేస్తున్నారు. డబ్బుకు కొదవ లేదు. కానీ పిల్లలు మాత్రం వద్దు. ఇప్పుడు ఇండియాలో ఈ కల్చర్ చాలా వేగంగా పెరుగుతుంది. దీనినే డింక్ కల్చర్ అంటారు. అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. పిల్లలు వద్దనుకుంటున్న చాలామంది జంటలు ఇప్పుడు తమ ప్రేమని పెత్తనాన్ని మొత్తము పెంపుడు జంతువుల మీద చూపిస్తున్నారు. కుక్కలు, పిల్లులు ఇప్పుడు చాలా మందికి ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాయి. In totality, if you look at food as well as services like grooming, walking, etc., this is close to $1.5 billion sitting today. వాటి కోసం ప్రత్యేక ఫుడ్, ప్రత్యేక బెడ్, స్పా, బట్టలు, బర్త్డే పార్టీలు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే ఇండియాలో ఒక కొత్త ఎమోషనల్ మార్కెట్ తయారవుతుంది. సరిగ్గా ఇక్కడే ఈ మార్కెట్ మీదే రిలయన్స్ కనబడింది. ఒకప్పుడు జియోతో టెలికాం రంగాన్ని షేక్ చేసిన రిలయన్స్ ఇప్పుడు పెట్ ఫుడ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. रिलायंस अब पेट फूड बिजनेस में एंट्री ले रहा है. Reliance quietly launched a pet food brand called Waggies. అది కూడా మామూలుగా కాదు. ఇప్పటికే 600 రూపాయలకు అమ్ముతున్న పెట్ ఫుడ్ని రిలయన్స్ కేవలం 199 రూపాయలకి తీసుకొచ్చింది. పెట్రోకెమికల్స్, టెలికాం, రీటైల్ అంటూ లక్షల కోట్ల వ్యాపారాలు చేసే ముఖేష్ అంబానీ కన్ను ఇప్పుడు డైరెక్ట్గా పెంపుడు జంతువుల ఆహారం మీద పడింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాగీస్ అనే సరికొత్త బ్రాండ్తో రిలయన్స్ ఈ పెట్ కేర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అసలు రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీ ఈ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అయింది? ఎందుకంటే ఇది మనం అనుకున్నంత చిన్న వ్యాపారం ఏమీ కాదు. The whole industry is banking on this 1.5 billion number moving to close to 10 billion. లేటెస్ట్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ప్రజెంట్ ఇండియాలో పెట్ మార్కెట్ సైజు అక్షరాల 25,000 కోట్ల రూపాయలు. ఇది ప్రతి సంవత్సరం 11% గ్రోత్ రేట్తో ముందుకెళ్తుంది. కేవలం రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే అంటే 2028-2030 నాటికి ఈ మార్కెట్ అక్షరాల 50,000 కోట్ల రూపాయలు చేరుకోబోతుంది. 2024 లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 3,10,00,000 పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఇది కేవలం కుక్కల లెక్క మాత్రమే. పిల్లులు, ఇతర పెంపుడు జంతువులను కలుపుకుంటే ఈ సంఖ్య 4 కోట్ల దగ్గరగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మెట్రో సిటీస్లో కొత్తగా 20 లక్షల పెంపుడు జంతువులు ఇళ్ళకు వస్తున్నాయి. చైనా, అమెరికాలతో పోలిస్తే పెట్ కేర్ మార్కెట్ ఇండియాలో ఇంకా చాలా వెనుకబడిందని చెప్పాలి. అమెరికాలో ప్రతి ఇంటికి సగటున ఒకరికంటే ఎక్కువ పెంపుడు జంతువులు ఉంటే ఇది చైనాలో 0.24% ఉంటే అదే మన ఇండియాలో అయితే కేవలం 0.1% మాత్రమే ఉంది. అంటే చైనా 15 ఏళ్ల క్రితం ఎక్కడ ఉందో మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం. దీని అర్థం ఏంటి? మన దేశంలో ఈ వ్యాపారం పెరగడానికి ఇంకా 100% అవకాశం ఉంది. డింక్ అనే కల్చర్ వల్ల కేవలం కుక్కలు పెంచుకోవడమే కాదు, వాటి కోసం చేసే ఖర్చు దారుణంగా పెరిగిపోయింది. ఒకప్పుడు కుక్కకు పాలు, అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు యావరేజ్గా అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెలకు తమ కుక్క ఫుడ్, గ్రూమింగ్ అండ్ డాక్టర్ల కోసం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ఎలాంటి ఆలోచన లేకుండా ఖర్చు చేస్తుంది. ఒకసారి కుక్కను లేదా పిల్లిని పెంచుకోవడం మొదలు పెడితే రాబోయే 10 నుంచి 15 ఏళ్ల పాటు ప్రతి నెల ఖచ్చితంగా దానికి ఫుడ్, మెడిసిన్స్ కొనాల్సిందే. అంటే ఇది రియల్ టైం రికవరింగ్ రెవెన్యూ. ఒకసారి కస్టమర్ మన బ్రాండ్కి అలవాటు పడితే 15 ఏళ్ల పాటు వాళ్ళ జేబులోంచి ప్రతి నెల గ్యారంటీగా డబ్బులు మన అకౌంట్లోకి పడతాయి. రిలయన్స్కు కనపడిన హిడెన్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇదే. మన దేశంలో పెట్ ఫుడ్ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరే పెడిగ్రీ. ఇది మార్స్ ఇంటర్నేషనల్ అని ఒక అమెరికన్ గ్లోబల్ కంపెనీ తయారు చేస్తుంది. వీళ్ళు దశాబ్దాలుగా ఇండియన్ మార్కెట్ని రూల్ చేస్తున్నారని చెప్పాలి. వీళ్ళ దగ్గర సామాన్యుల కోసం పెడిగ్రీ, బాగా డబ్బున్న వాళ్ళ కోసం రాయల్ కెనెన్ అనే బ్రాండ్స్ ఉన్నాయి. అంతేకాకుండా డ్రూల్స్ అనే ఒక ఫారిన్ కంపెనీ కూడా మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుంది. మరి ఇంతమంది పెద్ద ప్లేయర్స్ ఉన్నప్పుడు రిలయన్స్ ఎందుకు వచ్చింది, ఎలా నెగ్గుకొస్తుంది అంటే దీనికి రిలయన్స్ వాడుతున్న బ్రహ్మాస్త్రం ఏంటో తెలుసా? విపరీతమైన ధరల తగ్గింపు. అంటే మళ్ళీ సేమ్ జియో స్ట్రాటజీ. టెలికాం సెక్టర్లో జియోతో ఎలాగైతే ఇంటర్నెట్ను ఉచితంగా ఇచ్చి కస్టమర్లను లాక్కుందో, ఇప్పుడు వ్యాగీస్ ద్వారా పెట్ ఫుడ్ను సగం ధరకే ఇచ్చి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. కానీ పెడిగ్రీని ఓడించడం అంత సులభమా అంటే రిలయన్స్కు ఒక అతిపెద్ద అడ్డంకి కూడా ఉంది. అదే బ్రాండ్ నమ్మకం. పెంపుడు జంతువుల జీర్ణ వ్యవస్థ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఫుడ్ మార్చిన వెంటనే కుక్కలకు అలర్జీలు రావడము, వెంట్రుకలు రాలిపోవడము, మోషన్స్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది చూసి ఓనర్స్ భయపడిపోయి వెంటనే పాత బ్రాండ్స్కే మళ్ళీ షిఫ్ట్ అయిపోతారు. దీన్నే బిజినెస్లో బ్రాండ్ స్టిక్నెస్ అంటారు. రిలయన్స్కు ఈ ఫుడ్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ ఫుడ్ పడకపోవడం అనే సమస్య వ్యాగీస్ ఎలా అధిగమిస్తుంది అనేది అసలైన ఛాలెంజ్. అందుకే రిలయన్స్ కేవలం 20 రూపాయలకే 100 గ్రాముల ట్రయల్ ప్యాక్ని కూడా తీసుకొచ్చింది. రిలయన్స్ కేవలం కుక్కల ఫుడ్ అమ్మడానికి మాత్రమే వచ్చింది అని మనలో ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా పొరపాటే. వ్యాపార దిగ్గజాల ఆలోచనలు మనం ఊహించలేనంత లోతుగా ఉంటాయి. ఫుడ్ అనేది కేవలము వాళ్ళ ఎంట్రీ టికెట్ మాత్రమే. రిలయన్స్ అసలు ప్లాను కంప్లీట్ పెట్ కేర్ ఎకోసిస్టమ్ని క్యాప్చర్ చేయడం. అది ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ప్రజెంట్ మార్కెట్లో సూపర్ టైల్స్, హెడ్స్ అప్ ఫర్ టైల్స్ లాంటి అద్భుతమైన స్టార్టప్లు పోట్లు దండుకుంటున్నాయి. వాళ్ళు కేవలము ఫుడ్ అమ్మరు. వాళ్ళ దగ్గర పెంపుడు జంతువులకు బట్టలు, ఆట బొమ్మలు, బెడ్స్ కూడా ఉంటాయి. అక్కడితో ఆగరు. యాప్ ద్వారా ఆన్లైన్లో వెటర్నరీ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇస్తారు.
ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ పద్ధతిలో మీ కుక్కకు బిహేవియరల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సరిగ్గా ముఖేష్ అంబానీ ప్లాన్ కూడా ఇదే. ఇండియా వ్యాప్తంగా రిలయన్స్కి ఇప్పటికే 19,000కి పైగా రిటైల్ స్టోర్లు ఉన్నాయి. జియో మార్ట్ ఆన్లైన్ నెట్వర్క్ ఉంది. రిలయన్స్కు ఉన్న ఈ భయంకరమైన నెట్వర్క్తో వాళ్ళు ఒక ఎకోసిస్టమ్ ట్రాప్ని క్రియేట్ చేయబోతున్నారు. అందులో మొదటిది పెట్ ఫార్మాస్యూటికల్స్ అండ్ డాక్టర్స్. రేపు మీరు ఒక రిలయన్స్ స్టోర్కి వెళ్ళి వ్యాగీస్ ఫుడ్ కొంటారు. ఆ యాప్లోనే మీకు ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగానో లేదా చాలా తక్కువ ధరకు ఇస్తారు. డాక్టర్లు ఆన్లైన్లో మందులు రాస్తారు. ఆ మెడిసిన్స్ అన్నీ నెట్ మెడ్స్లో కొంటారు. షాకింగ్ ఏంటంటే నెట్ మెడ్స్ అనే సంస్థను కూడా రిలయన్స్ కొనేసింది. ఇక రెండోది పెట్ ఇన్సూరెన్స్. రిలయన్స్కు ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. మనుషులకు ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే ఇప్పుడు మెట్రో సిటీస్లో కుక్కలకు క్యాన్సర్ ఇతర రోగాలు వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. కాబట్టి పెట్ ఇన్సూరెన్స్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. రేపు వ్యాగీస్ కస్టమర్లందరికీ రిలయన్స్ పెట్ ఇన్సూరెన్స్ పాలసీలను యాప్ ద్వారా నేరుగా అమ్ముతారు. ఇక మూడవది పెట్ టెక్నాలజీస్. జియో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే IoT స్మార్ట్ కాలర్స్ రాబోతున్నాయి. మీ కుక్క ఎక్కడుంది, దాని హార్ట్ బీట్ ఏంటి, దానికి ఎంత ఎక్సర్సైజ్ అవసరం అనే డేటా మొత్తము ఆ ట్రాకర్ ద్వారా మీ జియో మొబైల్కి వచ్చేస్తుంది. అంటే ఒకసారి మీరు మీ కుక్క కోసం వ్యాగీస్ 199 రూపీస్ ఫుడ్ ప్యాకెట్ రిలయన్స్ లైన్లోకి అడుగు పెడితే డాక్టర్లు, మందులు, ఇన్సూరెన్సు, టెక్నాలజీ, స్పా సర్వీసులు ఇలా వాటన్నిటి ద్వారా రాబోయే 15 ఏళ్ల పాటు మీ జేబులో నుంచి లక్షల రూపాయలు రిలయన్స్ ఖజానాలోకి చేరిపోతాయి. ఈ సర్కిల్లో కస్టమర్స్కి వేరే బ్రాండ్ వైపు చూసే అవకాశం కూడా ఉండదు. ఇక్కడే మరో కళ్ళు చెదిరే వాస్తవం ఉంది. రిలయన్స్కు కేవలం ఫుడ్ తయారు చేయడమే కాదు, దానికి కావాల్సిన ముడి సరుకులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ల ద్వారా పండ్లు, కూరగాయలు, మాంసం ఇలాంటి వాటన్నిటికీ దేశవ్యాప్తంగా అతిపెద్ద వ్యవసాయము సరఫరా నెట్వర్క్ ఉంది. జంతువుల ఆహారం తయారు చేయడానికి కావాల్సిన ఫ్యాక్టరీ ముడి సరుకును వాళ్ళు బయట ఎవరి దగ్గర కొనాల్సిన పని లేదు. ఇలా చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మార్కెట్లోని పెడిగ్రీ లాంటి బ్రాండ్స్ కంటే దాదాపు 30% నుండి 40% వరకు తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు అంత తక్కువ ధరకు అమ్మినా సరే వాళ్ళకు లాభాలు వస్తాయి. పెడిగ్రీ లాంటి ఫారిన్ కంపెనీస్కి ఇండియాలో ఇలాంటి సప్లై చైన్ నెట్వర్క్ లేదు. ఈ స్టోరీని స్థూలంగా ఒక్కసారి అర్థం చేసుకుంటే కేవలం కుక్కలు తినే ఫుడ్ వెనకాల ఇంత మార్కెట్ ఉంది. మన తెలుగులో ఒక మంచి సామెత ఉంది. అదేంటంటే కాదేది కవితకు అనర్హం అని. దీన్ని ఒక్కసారి ముఖేష్ అంబానీ గారికి అన్వయిస్తే కాదేది వ్యాపారానికి అనర్హం అని చెప్పచ్చు. నిజంగా పెట్ కేర్ మార్కెట్ అనేది పైకి కనిపించేంత చిన్న కుక్క బిస్కెట్ల వ్యాపారం అయితే కాదు. ఇది 25,000 కోట్ల రూపాయల బంగారు గని. డింక్ కల్చర్ పెరుగుతున్న కొద్దీ, పెంపుడు జంతువుల మీద మనుషుల ప్రేమ పెరుగుతున్న కొద్దీ ఈ మార్కెట్ ఆకాశమే హద్దుగా విస్తరించబోతోంది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికే రిలయన్స్ తన బ్రహ్మాస్త్రం బ్యాగీస్తో బెరలోకి దిగిపోయింది. మరి రిలయన్స్ టెలికాం రంగంలో జియోతో చేసిన మ్యాజిక్ని ఇక్కడ కూడా చేస్తుందా? వ్యాగీస్ అనే బ్రాండ్ రాకతో పెడిగ్రీ లాంటి బ్రాండ్స్ ఆధిపత్యం ముగిసిపోతుందా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంతసేపు ఎంతో ఓపిక్గా నా మాటలు విన్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. వీడియోలోని కంటెంట్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.